అండి విజ్జు నేను మార్నింగ్ 5కి లేచి రెడీ అయిపోయి చర్చ్ దగ్గరకు వచ్చాము. మేము చర్చ్ తరపున సండే స్కూల్ పిల్లలు అందరం కలిసి బయటికి వెళ్తున్నాము. అందరూ వచ్చేస్తే ఈయన బయలుదేరడమేనండి. ఈయన అందుకని వెయిట్ చేస్తున్నాము రావాల్సిన వాళ్ళ కోసం. అందరి కోసం అని బస్సు పెట్టారండి. అందరూ వచ్చేసారు. ఈయన అందరు ఎవరి సీట్లు వాళ్ళు కూర్చున్నాం అనమాట. పొద్దుండే కదా అందరూ నిద్ర మొత్తుల్లో ఉన్నారు. నిద్రపోతున్నారని నా పాటలు పాడుకుంటా బస్సులో చాలా సందడిగా వెళ్తున్నాము. అంటే వ్యూ చూసారండి ఎలా ఉందో చూడడానికి. ఆ రోజు కూడా వర్షం పడేటట్టుగా ఉంది. అసలు చాలా బాగుంది. అవి చూడండి కొండలు పైనుండి కొద్దిగా మంచు పడుతుందంట. చెప్పాలంటే పొల్యూషన్ కూడా ఉండదండి. స్వచ్ఛమైన గాలి ఎంత బాగుందంటే మేము అసలు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే వెళ్ళేదండి హిమాచల్ వెళ్తున్నాము. హిమాచల్లో ఎక్కడికి వెళ్తున్నాం అనేది తర్వాత చెప్తాను. అదైతే చెప్పాలంటే ఈ వాతావరణం చూసి అసలు చాలా సంతోషం అనిపించిందండి. చాలా బాగుంది నేచర్ అయితే. అసలు కొండ ప్రదేశాలు, చెట్లు, అసలు ఎంత బాగుంది. స్వచ్ఛమైన గాలి అసలు చాలా బాగుందండి. వ్యూ మట్టికి అసలు టైం అండి నేను ఇటు సైడ్ రావడము. ఈ పోస్టింగ్ వచ్చిన తర్వాత నేను ఇటు సైడ్ రావడం ఫస్ట్ టైము. మా విజ్జు నేను కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నాము. అందరూ ఒకసారి కూర్చున్నారు. విజ్జు కూడా పిల్లలతో పాటు కూర్చున్నారు. మీ పెద్దవాళ్ళందరూ ఒకసారి. పొద్దున్నే బయలుదేరి వచ్చాం కాబట్టి టిఫిన్లు ఏమి ఇంటికాడ నుండి తీసుకురామని చెప్పలేదు. సండే స్కూల్ వాళ్ళే ప్రొవైడ్ చేశారనమాట. టిఫిన్ తినడానికి మేమందరం దిగాము ప్లేస్కి. చూడండి మేము దిగిన ప్లేస్ కూడా చాలా బాగుంది. మేము ఎక్కొచ్చిన బస్సు చూడండి ఎంత పెద్దదో. అందరం ఇప్పుడు టిఫిన్ తింటాం. సింపుల్ బ్రేక్ఫాస్ట్ అండి. బ్రెడ్ను బటర్ జాము గుడ్లు 2 గుడ్లు ఇచ్చారనమాట. ఆయన అవి తినేసరికి కడుపు ఫుల్ అయిపోయింది అందరికి. చక్కగా అలా కలిసి తిన్నామండి. తినేసిన తర్వాత ఆయన మంచిగా అందరం ఫోటోలు తీసుకుంటున్నాం. అక్కడ వాతావరణం బాగుందో కూడా, లొకేషన్ చాలా బాగుందని ఫోటోలు తీసుకుంటా ఉన్నాం. జూ ఫేస్ చూడండి, వాడు ఇంకా నిద్ర మొత్తులో ఉన్నాడు. నిద్ర వస్తున్నట్టున్నాడు. వాడు కూర్చుంటామేమో వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు కూర్చున్నాడు. పడుకున్నట్లేడు. మేమైతే ఆ బస్సులో మధ్యలో కూనుపోట్లు ఆడతా నిద్రపోతా ఉన్నాం. మేము తింటాం అయిపోయిన తర్వాత అండి ఈయన బస్సు ఎక్కేసి వెళ్తున్నాము. ఒక్కొక్కటి చూసుకుంటా వెళ్తున్నాము. వాతావరణం బాగుందండి. అంతకుముందు కూర్చున్నారు అందరూ. ఈయన టిఫిన్ చేసిన తర్వాత అందరూ ఈయన లేచి నుంచుని చూస్తున్నారు. ఇట్లా పాడుకుంటా ఈయన అలా వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తా ఫోటోలు తీసుకుంటా బస్సులో నుండి అందరూ వీడియోలు తీసుకుంటున్నారు. చాలా బాగుందండి వెదరు. చెప్పాలంటే ఆ రోజేనండి ఒక్కసారిగా మబ్బులు బాగా పట్టుకొచ్చేసి వాతావరణం చల్లగా ఉంది. ఆ ముందుటి రోజు వరకు అసలు ఎండలండి. అసలు ఇలా ఎండలుగా ఉంటే క్యాన్సిల్ చేద్దాం అనుకున్నారు. కొండపైకి తీసుకెళ్తున్నారండి బస్సు ఏమో. కొండపైకి వెళ్ళిద్దని ముందుగానే చర్చిలో అందరికీ వామిటింగ్ ట్యాబ్లెట్లు ఇచ్చారు. ఎవరికైనా వాంతులు వస్తే ఈ ట్యాబ్లెట్లు వేసుకోమని. మబ్బులంక చూడండి, ఆ మబ్బులు చూడు ఎలా ఉండయో. అసలు ఎంత బాగుందోనండి. ఆ పైకి వెళ్ళే కొద్దికి ఎంత మంచిగా కనబడుతుందో. వెళ్తుంటే అంతకుముందు నేను డార్జిలింగ్ వెళ్ళాను కదా, ఆ ప్లేస్ గుర్తొచ్చింది అనమాట. అక్కడ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది వాతావరణం. చూడండి ఇక్కడ కూడా టీ ఆకులు ఎలా బలా మంచిగా కనబడుతున్నాయో. టీ ఆకులు కూడా సేమ్ డార్జిలింగ్లో కూడా ఇలాగే. అక్కడైతే దిగి ఫోటోలు కూడా తీసుకున్నాం. ఇప్పుడు వచ్చేటప్పుడు తీసుకోవచ్చులే అనుకుంటున్నాం. మేము ఎక్కడికి వెళ్తున్నామో చెప్తాను అన్నాం కదండి. నెక్స్ట్ వీడియో దాన్ని నేను పెడతాను, అప్పుడు చూడండి.